అది చాలా గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ డైరెక్టర్ గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి తనిఖీలు దాడుల నేపథ్యంలో నల్గొండ డివిజన్లో జరిగిన దాడుల సందర్భంగా విస్తృత తనిఖీల్లో డీసీ గారి పర్యవేక్షణ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ వాళ్ళ స్టేషన్ లిమిట్స్లో ఎస్హెచ్ఓ గారు మరియు వారి సిబ్బంది ఎస్ఐలు వీరంతా కలిసి నిన్న పొద్దున నాన్ డ్యూటీ పెయిడ్ అంటే సుంకం చెల్లించినటువంటి మద్యము గోవా నుంచి వస్తుందని సమాచారం మేరకు రైడ్ చేయటం జరిగింది రవీంద్రనగర్లో మిర్యాలగూడలో ఈ సందర్భంగా ఒక ఇంట్లో 45 బాటిళ్ళు నిల్వ ఉంచిన సమాచారం మేరకు ఆ ఇంటిని రైడ్ చేసి అక్యూజ్డ్ ఉన్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు మద్యాన్ని ఆయన గోవా నుంచి తీసుకొచ్చాడు. ఇతనితో పాటు వారి యొక్క అన్న పున్న రాకేష్ అనే వ్యక్తితో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. పున్న రాకేష్ అనే వ్యక్తి మీద ఇంతకుముందే గతంలో 2 కేసులు నమోదు చేయటం జరిగింది. ఒకటి నల్గొండలో మరి ఒకటి మిర్యాలగూడెంలో చేసిన కేసులో వెహికల్ కూడా సీజ్ చేయటం జరిగింది. ఇతని మీద కేసులు నడుస్తున్నాయి. మరియు ఇతన్ని బౌండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. 2 లక్షల పూచికత్తుకు బౌండ్ ఓవర్ చేయటం జరిగింది. అది కూడా బ్రీచ్ కేసు కింద వస్తుంది. ఆయన పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది. మిగతా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఉపేక్షించేది లేదు. ఎవరైనా తెచ్చి ఇటువంటి వ్యాపారం చేయాలని చూస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని వాల్యూ దాదాపు 60,000 పైనే ఉంటుందండి. అక్కడ తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. కానీ మాకు సమాచారం వస్తుంది. ఎట్లయినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా 45 బాటిల్ వివిధ బ్రాండ్స్ బెండర్స్ ప్రైడ్, సిగ్నేచరు, యాంటిక్విటీ, ఇలా ఓల్డ్ మంక్ ఇలా ఇటువంటి బ్రాండ్స్ దొరికాయండి. వెహికల్ ఏం దొరకలేదు, ఇంట్లో దొరికింది మాకు. వెహికల్ సీజ్ చేయలేదు, ఇంట్లో దొరికింది. ఇంతకుముందు జరిగిన కేసులో వెహికల్ సీజ్ చేసాం, అది దారిలో దొరికింది. అది వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పున్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ అన్న పున్న రాకేష్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన మీద ఇంతకుముందే 2 కేసులు నమోదు చేయబడ్డాయి. నల్గొండలో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి సీజ్ చేసి ఇంతకుముందు కేసులలో వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆయన గురించి సెర్చ్లో ఉంది. ఇతని మీద పున్న రాకేష్ అనే మీద ఆయన ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేశాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర 2 లక్షలకి బౌండ్ ఓవర్ చేయటం జరిగింది. అతను దొరికిన వెంబటే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. సుమారు 60,000 రూపాయల మద్యం ఉంటుందండి. అక్కడ తక్కువ రేట్లకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్మటానికి ప్రయత్నించారు. వాడు నిన్న పొద్దునే వచ్చినట్టు మాకు సమాచారం వచ్చింది. నిన్న రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిల్వ చేస్తే పట్టుకున్నారు.